హాయ్ ఎవరివన్, వీరలవ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉంటాయి. రెగ్యులర్ గేదెలు 24/7 365 డేస్ ఉంటాయి. ఒకసారి బ్రదర్ డీటెయిల్స్ చేసుకుందాం. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, వర్షాకాలంలో గేదెల ధరలు తగ్గినాయా అనేసి అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ పాడి రైతులందరూ కూడా నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి. మాది విఎల్ డైరీ ఫార్మ్ అండి. మా డైరీలో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉన్నాయండి, హెవీ సైజులు ఉన్నాయండి, హెవీ మెడికల్ ఉన్నాయండి. అలాగే మన దగ్గర 365 రోజులు కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. ఎనీ టైం ఉంటాయండి. ఈ గేదెల ధరల విషయానికి వస్తే ఎంత మేర తగ్గినాయి బ్రదర్? గేదెలు ఇప్పుడు ధరల విషయానికి వస్తే కిందటి నెలతో పోలిస్తే ఈ నెల భారీగా తగ్గాయండి రేట్లు అయితే. ముందు సంవత్సరం ఈ సమయంలో కూడా భారీగా ఉన్నాయండి రేట్లు. ఈ సంవత్సరం వచ్చేసరికి ఒక్కొక్క గేదె మీద 10,000 నుంచి 30,000 వరకు రేట్లు అయితే తగ్గడం అయితే జరిగిందండి. గేదెలు అయితే భారీగా తగ్గాయండి రేట్లు అయితే ప్రెజెంట్ అయితే. ఓకే, ఇప్పుడు 3 గేదెలు తీసుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు కదా, అది ఎలా సాధ్యం బ్రదర్? 3 గేదెలు తీసుకున్న ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా ఇస్తారు అసలు? 3 గేదెలు తీసుకుంటే మేము ముందు సంవత్సరం అంతా కూడా మేము 5 గేదెలకే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇచ్చామండి. ఒక 2 ముగ్గురికి అయితే 4 గేదెలు కూడా తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 3 గేదెలకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నాను. అంటే తెలంగాణ, ఆంధ్ర ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. 3 గేదెలు పైన కొనుగోలు చేయాలి. 3 గేదెల కంటే కింద కొనుగోలు చేస్తే మళ్ళీ డీజిల్ నిమిత్తం పెట్టుకోవాల్సి వస్తుంది. 3 గేదెలు పైన కొనుగోలు చేసినట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాను. అంటే మీరు ఎట్లా ఇస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ ఇస్తే అక్కడ తెలంగాణ వరకు అట్లా ఇస్తే చాలా డబ్బులు అయిపోతాయి కదా. 15,000 16,000 అట్లా అవుతుంది. ఇటు రాయలసీమ అయినా ఇటు తెలంగాణ అయినా ఎక్కడికైనా కూడా 10 నుంచి 15,000 ఖర్చు అవుతుంది కదా అని మీరు అడుగుతున్నారు. అది 10 నుంచి 15,000 ఖర్చు అవుతుందండి. మేము ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మా బండే పెట్టి మా బండే ఉందనుకోండి, ఇడ్లీ రావడానికి డీజిల్ నిమిత్తం 3 గేదెలు బండి అనుకోండి, కనీసం లేదంటే డీజిల్ నిమిత్తం 16,000 అయిపోతాయి. టోల్ గేట్లు అయితేనో డీజిల్ అయితేనో. అదే మేము ఏం చేస్తామంటే ఇటు నుంచి వైజాగ్ సైడ్ వస్తాయండి. ఇక్కడ మాకు చెన్నై కోల్కతా రోడ్ అండి. ఇది హైవే అండి, నేషనల్ హైవే అండి. ఇది ఈ రోడ్ లో మాకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ తిరుగుతూ ఉంటాయి. ఇటు నుంచి వైజాగ్ దాకా వెళ్ళే వెహికల్స్ ఉంటుంటాయండి. ఇలాగ రిటర్న్ వెళ్ళిపోతుంటాయండి బళ్ళు. రిటర్న్ వెళ్ళిపోయే బండికి మనం ఒక 3 గేదెల బండి కంటే ఈ బడా దోస్త్ అనేది 14 ఫీట్ బండ్లు అట్లా ఉంటాయండి. ఇవి 3 గేదెల బండి అంటే మనం ఒక 12,000కి 11,000కి మేమే పెట్టగలుగుతాం. అంటే రైతు దగ్గర డీజిల్ నిమిత్తం గట్రా తీసుకున్నప్పుడు ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు. అది తీసుకుని మిగతా మాకు ఒక గేదె మీద ఒక 2 వేలు మాకు పడతాయండి. ఆ డబ్బులు ఇచ్చి మేము రిటర్న్ బండి అయితే పెట్టి మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే పెడతాం. గేదె గురించి చెప్పండి బ్రదర్, ఎట్లా ఇది? ఇది ముర్రా జాతి గేదె అండి. మంచి హెవీ సైజ్ కలిగేదండి. ఇది 4 రోజులు అవుతుందండి. చూడండి, ఆడదోడిని పెట్టింది. ఎన్ని ఉన్నాయి మొత్తం గేదెలు ఇప్పుడు? మన డైరీలో మొత్తం 20 గేదెల వరకు ఉన్నాయండి. ఈ షెడ్ లోని ఆ షెడ్ లో కలిపి మొత్తం 20 గేదెల వరకు ఉన్నాయి. ఇది ఆడదోడిని పెట్టిందండి. ఇది అయితే 4 రోజులు పోతే 5వ రోజు వచ్చిందండి. పాలు ఎన్ని ఉన్నాయి? పాలు వచ్చేసి ఇప్పుడు జున్ను పాలు అయితే 6 లీటర్లు తీసామండి మేము. ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6 అవుతుందండి పూటకి. పచ్చిమీద ఇప్పుడు 6 అవుతుందండి. ఇది మన పచ్చివల్లి మీద ఉందండి. ఇది ఆరిన తర్వాత దీనికి దానాలు గట్రా ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది పూటకి 8 అవుతుందండి. రోజు మొత్తమే 16 లీటర్లు అవుతాయి. 16 లీటర్లు అవుతుంది. ఇది వచ్చేసి ఈ రోజే డెలివరీ అయింది సార్. ఈ రోజే డెలివరీ అయింది. మగదోని పెట్టింది. ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అండి. దీని జాతి వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అండి. చూపించండి. దీన్ని ఇప్పుడే పాలు తీసాము. ఇది కూడా 5.5 లీటర్ల వరకు మురుపాలు అయితే తీయడం అయితే జరిగిందండి. జున్ను పాలు 5.5 లీటర్ల పాలు తీసాము. ఇది పూటకి ఇది కూడా 5 లీటర్లు అవుతుందండి. రోజు మొత్తం మీద 10-11 లీటర్లు అయితే అవే అవకాశం ఉందండి. ఇది గ్రేడెడ్ ముర్రా అండి. ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటి బ్రదర్? రేట్ వ్యత్యాసం ఎంత ఉంటుంది ముర్రాకు గ్రేడ్ ముర్రాకు? ముర్రాకు గ్రేడెడ్ ముర్రాకు రేట్ విషయానికి వచ్చేసేసి దానికి దీనికి గేదె బట్టి తేడా ఉంటుంది. మినిమం 30,000 నుంచి 50,000, 60,000, 70,000, 80,000 వరకు తేడా ఉంటుంది. గ్రేడెడ్ ముర్రాకు గేదె బట్టి ఉంటుందండి. ప్రతి గేది ముర్రా గేది గ్రేడెడ్ ముర్రా గేది ఒకటే రేట్లు తేడా ఉండవండి. ఆ గేదికి ఈ గేదికి ఈ గేదెని బట్టి దీని ధర ఉంటుంది, దాని గేదె బట్టి ఆ గేదె ధర ఉంటుంది. మినిమం 50,000, 60,000 కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ గేదె విషయానికి వస్తే ఎంత పడుతుంది? ఈ గేదె విషయానికి వస్తే మేమైతే 95,000కే ఇచ్చేస్తామండి. 95,000. ఎన్ని వింటుంది కదా ప్రజెంట్ పాలు? అంటే ఇది ఈ రోజే అయిందండి. ఇది 5 వేసుకోండి. మేము 11 లీటర్లు గ్యారెంటీ అంటున్నామండి. 10 లీటర్లు వేసుకోండి. మీరు 5 వేసుకోండి. దాని దూడైతే దాని దూడండి. ఇది ఈ రోజే అయిందండి. నెక్స్ట్ ఇది బ్రదర్, దీని గురించి చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ముర్రా జాతి కదండి. ఇది కూడా డెలివరీ ఇది 15 రోజులు అవుతుందండి. డెలివరీ 15 రోజులు అవుతుంది. ఇలా రండి చూపించండి.
ఎన్ని ఉన్నాయి పైన దీని దగ్గర పాలు? దీని దగ్గర పాలు వచ్చేసి 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. 5 ఉన్నాయండి. 15 రోజులు అవుతుందండి. ఇంక ఇది 5 10 లీటర్లు అవుతుందండి. 10 లీటర్ల గ్యారెంటీ ఇస్తాం దీనికి కూడా. ఇది 15 రోజులు అయిపోయింది. దీని పాల టైం కూడా అయిపోయింది. ఇంకా 10 మీద నిలబడిందండి ఇది. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎన్ని పూట్ల పాలు చూసుకోమంటున్నారు? ఇక్కడ ఉండడానికి వాళ్ళకి అకామిడేషన్ కానీ ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎలా రావాలి ఇక్కడికి రావాలనుకుంటే? ఇక్కడికి వచ్చిన వాళ్ళని 3 పూటలు 4 పూటలు పాలు చూసుకుని గేదెలను అయితే కొనుగోలు చేసుకోమంటున్నామండి మేమైతే మట్టికి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఏంటంటే మనం ఇక్కడే పక్కనే మనకి రూమ్ ఉంటుందండి. ఆ రూమ్ లో ఉండి 3-4 పూటలు కూడా మన దగ్గర ఉండి పాలు అయితే మనకి దగ్గర ఖరీదైన తర్వాత గేదెలు బేరం ఆడుకున్న తర్వాత ఎంచుకున్న తర్వాత మనం అయితే వాళ్ళకి 3-4 పూటల పాలు అయితే వాళ్ళ ముందే వాళ్ళే తీసుకు పిండుకొచ్చారు. ఏండి వచ్చిన వాళ్ళు వాళ్ళే పిండుకుంటే బెటరా పాలు? అంటే నేను అది చెప్తానండి. వాళ్ళే లైవ్ మిల్క్ మేము వాళ్ళ పిండమంటే వాళ్ళు పిండుకుంటారంటే మాకే అభ్యంతరం లేదండి. వాళ్ళు చాలా మంది వర్కర్ తీసుకొని వస్తున్నారు. ఆ వర్కర్ పిండుకుంటున్నాడు. అతను ఓకే అంటేనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారండి, కొనుగోలు చేసుకుంటున్నారు. అలాగే అతను ఒకవేళ వాళ్ళు పిండలేకపోయినా మేమన్నా పిండుతాము, వాళ్ళ ముందే పిండుతాము, ఏ ఇబ్బంది లేదండి. వాళ్ళకి ఉండడానికి రూమ్, ఫుడ్, అకామిడేషన్ కూడా అంతా నేనే చూసుకుంటాను. ఇది వచ్చి ముర్రా జాతి గేదండి. చూచండి, ఇది ఇంకా 10 రోజులు సమయం ఉందండి. ఇంకా సంఖ్య పులుగా చేయాలి. ఇంకా వారం 10 రోజులు పడుతుందండి ఇంకా సంఖ్య చేయడానికి. ఎట్లా ఇప్పుడు ఎన్ని లీటర్లు పాలేస్తుంది అని చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ తోటి గెస్ట్ చేసి చెప్పగలుగుతారా, లేకపోతే పక్కా ఇది ఇన్ని ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి మీకు ఎట్లా నమ్మకంతో చెప్తారు? మేము ఎక్స్పీరియన్స్ కొంత ఉంటుందండి. అలాగే ఇది ముందేతలో కూడా మేము చూస్తాం కదండి. ఇది ముందేతలో మేము తరపు మీద తీసుకొస్తాం. మేము 3 నెలలు 3.5 నెలలు అలా తరపు ఉండగా తీసుకొస్తాం. తరపు మీద మాకు ఇంత పిండింది అన్న లెక్క మాకు ఉంటుందండి. మేము ఇది మా దగ్గరకు వచ్చేటప్పటికే పాలు ఇస్తుందండి. ఇది 2 పూట్ల పాలు ఇచ్చే గేదెల్ని మనం అక్కడ సెలెక్ట్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. అలా మనం ఇది తరపు మీద 4 అలా ఇచ్చింది అనుకోండి, ఇది 3 నెలల 4 నెలల సూడు మీద ఇది మనకి ఎన్ని లీటర్లు ఇస్తే అర్థమైపోద్ది. అప్పటికి మన పూర్తి సూడు మీద ఇది పూర్తిగా మనకి 10 నెలలు నిండిన తర్వాత ఒక 15 రోజులు పోయిన తర్వాత ఎన్ని పాలిస్తే మనకి ఎక్స్పీరియన్స్ తో అర్థమైపోద్ది. దానివల్ల ఏంటంటే మనం అలా గెస్ట్ చేసి మనం చూసుకుని చెప్తా ఉంటామండి. మనకి కూడా ఆల్రెడీ ఇది 3-4 నెలల్లో పాలు ఎన్ని ఇచ్చిందో, రిపోర్ట్ ఎలా ఇచ్చిందో కూడా మనకి అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మేము చెప్తామండి. సో గేదెలు తీసుకునేటప్పుడు ఒక డైరీ ఫార్మ్ పర్సన్ అయినా ఒక రైతు అయినా సరే ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలో, వాళ్ళకి ఎంత మేర ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ గేదె అనేది సక్సెస్ అవుతుంది, తీసుకునే గేదె సక్సెస్ అవుతుంది? గేదెల్ని తీసుకునేటప్పుడు రైతులు అన్ని చూసుకునే తీసుకోవాలండి. మెయిన్ మంచి క్వాలిటీ తీసుకోవాలండి. బ్రీడ్ గేదెలు తీసుకోవాలండి. ఎప్పుడు బ్రీడ్ ఎప్పుడు కూడా రైతును పాడు చేయదండి. బ్రీడ్ గేదెలు తీసుకున్నట్లయితే మనం మామూలు దేశ గేదెలు తీసుకున్న దానికి బ్రీడ్ గేదెలకి ముందు తేడా ఏంటంటే అన్న, మనం దేశ గేదె అనుకోండి ఒక 3-4 నెలలే పాలు వస్తుంది. ఈ 3-4 నెలల తర్వాత పాలు ఉత్తినే తగ్గిపోతాయండి. ఇది 3-4 నెలల పాలు లెక్కేసుకోవాలి. అదే బ్రీడ్ గేదె అనుకోండి, ముర్రా కానీ బన్నీ కానీ వేసుకున్నాం 10-11 నెలల వరకు పాలు ఇస్తాయండి. ఒక సంవత్సరం పైగా కూడా పాలు ఇస్తాయి. ఈ 10-11 నెలలు ఏంటంటే అవతలోకి ఇది ఒక 5-6 నెలలు శివుడు మీద ఉంటుంది, ప్రెగ్నెంట్ మీద ఉంటుంది. 5-6 నెలలు ప్రెగ్నెంట్ మీద ఉన్న తర్వాత ఉన్న మిగతా 4-5 నెలలు దీన్ని సర్దుకొని ఇచ్చామనుకోండి, మిగతా నెక్స్ట్ ఈతలో కూడా ఇది మంచిగా పాలు పిండిద్దండి. ఇది పాలు ఇచ్చింది ఇంకా పాలు ఇచ్చినా కూడా మనం 3-5-6 నెలలు అయిన తర్వాత ఇంకా పాలు బంద్ చేసేయాలి. అది సర్దుకున్నాకే దానికి అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. మనం అలా సమయం ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఈతలో ఇది సర్దుకుని నెక్స్ట్ ఈతలో కూడా ఇప్పుడు ఎన్ని పాలు ఇచ్చిందో నెక్స్ట్ ఈతలో కూడా పాలు అన్నీ ఇస్తుంది, తగ్గకుండా ఉంటాయి. ఇది బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది బన్నీ జాతి గేదండి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇంకో వారం రోజులు సమయం ఉందండి. ఇది ఇంకో పుల్లు అట్రైజ్ చేసుకుంటున్నారు రావాలి. ఇది ఈయనే ఒక రోజు ముందైతే ఈ అట్ట కదా పుల్లుగా చేసుకుని వస్తుందండి. ఇది కూడా మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది 15-16 లీటర్లు పాలు అవుతుందండి. ఇది కూడా ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. చూచండి, ఇలా చూచండి. ఆ 4 రొమ్ముల మధ్య ఎడం కూడా చూసుకోండి. ఇది మంచి టాప్ క్వాలిటీ అండి. ఇది కూడా 16 లీటర్లు పాలు అవుతుంది. పూటకి 8-16 లీటర్లు పాలు అవుతుంది. సైజ్ కలిగేదండి. 4-5 రోజులు ఉంది డెలివరీకి. ఇంక 3-4 రోజులు డెలివరీ అయితే అయిపోద్దండి. చేసుకుంటూ వచ్చేస్తుంది ఇప్పుడే. ఇంకా డెలివరీ అయిపోద్దండి 3-4 రోజులు. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు గేదెలు తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ ఎంత లోపల మీరు అరేంజ్ చేస్తారు వాళ్ళకు వచ్చిన కస్టమర్లకు? బండి ఎంత లోపల అరేంజ్ అవుతుంది అంటే మనం గంటలో పెట్టేస్తామండి. మనకి ఇంచేపు మనకి హైవేనండి ఇది. ఓకే, మాకు ఇక్కడే ట్రాన్స్పోర్ట్ ఉందండి. మనకి ఇక్కడ మన ఊళ్ళోనే మన విలేజ్ లోనే ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆయన దగ్గరికి వచ్చి అక్కడే పడుకుంటారు. చాలా మంది టెంపుల్ వెళ్ళిపోతా రిటర్న్ హైదరాబాద్ కానీ ఇలా కానీ అలా బెంగళూరు కానీ అలా చెన్నై కానీ ఎంతసేపు మన దగ్గరికి గంటలో అయిపోద్దండి. మనం ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేస్తుందండి వ్యాన్. అంత ఫాస్ట్ గా ఉంటది. ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఉందండి మా విలేజ్ లోనే. ఆ పక్కన ఇంకో 3 కిలోమీటర్లు అయితే అక్కడ ఒకటి ఉంది. ఇలా ఎదరికెళ్తే ఒక 6 కిలోమీటర్లు ఇక్కడ ఒకటి ఉంది. మనకి రాజమండ్రి కూడా దగ్గరేనండి.
అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయండి. మనకి వెంటనే ఫోన్ చేయగానే వెంటనే వెహికల్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎండుగడ్డి వేస్తే కొంతమంది పాలు తగ్గుతాయి అనేటట్టు అంటారు, అది ఎంతవరకు నిజము? మీరైతే ఎండుగడ్డి వేస్తున్నారు, మీరు నిడుసుడు దాంట్లోకి వేస్తారా, పాడి దాంట్లోకి, రెండు దాంట్లోకి వేస్తారా? ఎండుగడ్డి ఎత్తే పాలు తగ్గితేనే ఎక్కడ అన్నారండి, ఎవరన్నారు? తప్పండి అది. ఎండుగడ్డి ఎత్తే పాలు తగ్గిపోవడం అలాంటిది ఏమి ఉండదండి. అంటే దాని విషయం కాదండి. ఒక పూట ఎండుగడ్డి, ఒక పూట పచ్చగడ్డి వేసుకోవాలండి. ఎండుగడ్డి అంటే మనం సాయంత్రం మేము 5 అయిన తర్వాత నుంచి ఎండుగడ్డి వేస్తాండి. మళ్ళీ ఉదయం 9 దాకా ఎండుగడ్డి తింటాయండి. ప్రతిరోజు వేస్తారా? ప్రతిరోజు ఎండుగడ్డి వేస్తాను. ఎండుగడ్డి ఎక్కువ తింటామంటే ప్లస్ ఏంటనుకున్నారు, అవి నీళ్లు ఎక్కువ తాగుతాయండి, వాటర్ ఎక్కువ తాగుతాయి. వాటర్ ఎక్కువ ఎప్పుడైతే తాగిందో గేదె ఆరోగ్యంగా ఉంటుందండి. గేదె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు పాలు ఎక్కువ అవుతాయండి. ఎండుగడ్డి తింటే పాలు తగ్గిపోతాయని అపోహ ఏదో ఉందో అదైతే తప్పండి. ఎండుగడ్డి వేసుకోవాలి, అలాగే పచ్చగడ్డి వేసుకోవాలి. ఒక పూట ఎండుగడ్డి, ఒక పూట పచ్చగడ్డి వేసుకున్నట్లయితే ఈ సమృద్ధిగా పాలు ఏమైనా మనకు అవసరం. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగితే అది ఆరోగ్యంగా ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పాలు కూడా ఎక్కువ అవుతాయి. ఓకే, తీసుకొచ్చి వీరిలో డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటే ఎవరైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.